మహాపరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క దినము నుంచి నేటి యొక్క సీజన్ మొదలవుతుంది. ఇక భస్మ బుధవారం 9:30 గంటలకు మందిరములో ఆరాధన జరుగును. నేటి యొక్క ప్రోత్సాహకరమైన మాట యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనం. మీ యందు నేను నిలిచియుందును. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క లోక ప్రయాణంలో మనలను నిరాశపరిచే అనేకమైన పరిస్థితులు మనకు ఉంటాయి, లేదా మనలను కృంగింపచేసే సంఘటనలను ప్రభావితం చేస్తూ ఇంకా నా జీవితము వ్యర్థము అనుకుని ప్రయాణం చేస్తున్నట్లయితే నీ కొరకు ఒక ప్రోత్సాహకరమైన మాట, ప్రభువైన యేసుక్రీస్తు నీ యందు నిలిచుటకు ఆశపడుతున్నాను. యోహాను భక్తుడు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గాథను రాస్తున్నప్పుడు యేసు ప్రభువారు చెప్పిన ఒక చక్కని ఒక మాటను, నేను నిజమైన ద్రాక్షావల్లిని, మీరు నాకు తీగలుగా ఉంటారు, ఏ తీగ అయితే నా యందు ఉంటుందో అది ఫలిస్తుందని. ఈరోజు నా ప్రియ కుమార కుమార్తె, ఒకవేళ మన పునాది లేదా మన వ్రేలు ఈ లోకం మీద ఆధారపడినాయేమో, అవి మనకు నిజమైన ప్రయోజనం, నిజమైన ఆశీర్వాదం లేదు. కానీ మనము ప్రభువునందు ఉన్నట్లయితే ఆయన మన యందు ఉంటాడు. యేసయ్య మన యందు ఉన్నట్లయితే మనం ఏదైతే కోరుకుంటామో అది వారికి అనుగ్రహించబడును. ఈరోజు ఒకవేళ నీ జీవితంలో యేసయ్య యందు నిలబడినట్లయితే యేసు నీలో ఉన్న ప్రయత్నం చేస్తాను. ఆ నీలో ఉంటే అపరితమైన సంతోషము, వర్ణించలేని యొక్క దీవెన నువ్వు చూడబోతున్నావు. ఒకవేళ ఈరోజు ఆ నీలో ఉండేలాగా నీ జీవితాన్ని సిద్ధపరచుకుంటావా? ప్రార్థన చేసుకుందాం. మహాగండైన దేవానికి కొన్నాళ్ళు ప్రభా, నీ ఉదయకాల సమయంలో నీ కుమారులు నీ కుమార్తెలు మీరు జ్ఞాపకం చేసుకోండి. అయినా వారి జీవితంలో అయినా నువ్వు ఎంత గొప్ప కార్యం చేస్తున్న విషయాన్ని వారు ఎరిగి వారు నీలో ఉండే ప్రభావితమైన వాక్యం ద్వారా వారు బలపట్టుకు వారిని ప్రేరణ చేయండి. అని ఎందుకు వారు తెలుతుండగా ప్రభా, మీరు వారికి ఇష్టమైన కార్యం నెరవేర్చి బలపరచుకోమని, అలాగే నేటి దినాంజనే కార్యక్రమాలన్నింటిని కూడా అయినా భస్మ బుధ ఆరాధనను మీరు దీవించి ఆశించి ఫలింపచేసి నడిపించమని యేసు నామమున తండ్రి, ఆమేన్.